వెల్కమ్ టు వేదిక టీవీ. నేను మీ సాయిస్తారంగిశెట్టి. ముందుగా ఈరోజు స్పెషల్ స్టోరీకి స్వాగతం. మొన్న మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్ వివాదం, నేడు ఎక్సైజ్ శాఖలో మంత్రి జూపల్లి కృష్ణారావు ఉన్నతాధికారి రిజ్వీ మధ్య విభేదాలు చినికి గాలివానగా మారుతున్నాయి. రాష్ట్రంలో మంత్రులకి అధికారులకి మధ్య పొసగని వాతావరణం నెలకొనడం రాష్ట్రంలో కలకలం రేపుతోంది. కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్ పై వెల్లువెత్తిన అవినీతి ఆరోపణలు ఆయన సస్పెన్షన్ కి దారితీశాయి. మరోవైపు తాజాగా మరో మంత్రికి అధికారికి మధ్య వివాదం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ఆబ్కారీ శాఖలో మంత్రికి అధికారికి మధ్య విభేదాలు గుప్పుమంటున్నాయి. ఆబ్కారీ శాఖలో ఓ ఉన్నతాధికారి అనుచితంగా ప్రవర్తిస్తున్నారంటూ మంత్రి జూపల్లి కృష్ణారావు అసంతృప్తిగా ఉన్న విషయం కాకరేపుతోంది. రాష్ట్ర ఆదాయానికి అత్యంత కీలకమైన ఎక్సైజ్ శాఖలో మంత్రి జూపల్లి ఉన్నతాధికారి రిజ్వీ మధ్య నెలకొన్న విభేదాలు చినికి గాలివానగా మారింది. ఆబ్కారీ ముఖ్య కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తాజా రిజ్వీ, కమిషనర్ హరికిరణ్ తన ఆదేశాలను పట్టించుకోవడం లేదంటూ గత కొంతకాలంగా మంత్రి జూపల్లి కృష్ణారావు అసంతృప్తితో ఉన్నారు. ఇదే విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత స్వచ్ఛంద పదవి విరమణ కోసం రిజ్వీ దరఖాస్తు చేసుకోవడం తెలిసిందే. అయితే మరోవైపు రిజ్వీ వీఆర్ఎస్ దరఖాస్తును ఆమోదించరాదంటూ చీఫ్ సెక్రటరీకి మంత్రి మరో లేఖ రాయడం కలకలం రేపుతోంది. రిజ్వీ అనుచితంగా వ్యవహరిస్తున్నారని, క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడ్డారని, రిజ్వీపై కఠిన చర్యలు చేపట్టాలని మంత్రి విజ్ఞప్తి చేసిన వార్త బయటకు రావడంతో ఈ వరుస పరిణామాలు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మంత్రికి ఉన్నతాధికారులకు మధ్య విభేదాలు బయటకు పొక్కిన అనంతరం సిఎస్ కు మంత్రి జూపల్లి మరో లేఖ రాశారు. రిజ్వీ కావాలనే తన విధులకు అడ్డంకులు సృష్టించారని, ఉద్దేశపూర్వకంగానే రాజ్యాంగబద్ధమైన విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని మంత్రి ఆ లేఖలో ఆరోపించారు. అనుచిత ప్రవర్తన, క్రమశిక్షణ ఉల్లంఘన నేపథ్యంలో రిజ్వీపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. మంత్రి లేఖలో రాసిన అంశాలు ఇలా ఉన్నాయి. మద్యం బాటిళ్లపై వేసే హోలోగ్రామ్ లేబుల్స్ కు సంబంధించి 11 ఏళ్లుగా ఒకే కంపెనీకి సరఫరా కాంట్రాక్ట్ ఇస్తున్నారు. కొత్త సాంకేతికతలతో మరింత భద్రమైన లేబుల్స్ ఇచ్చేలా కొత్తగా టెండర్లు పిలవాలని మంత్రి ఆదేశించిన ముఖ్య కార్యదర్శి రిజ్వీ పాత వారికి అవకాశం కల్పించారు. చిట్టి సృజన్ కేసులో బకాయిలు, కాంపౌండింగ్ ఫీజును పునఃపరిశీలించాలని మంత్రి 3 పర్యాయాలు ఆదేశించిన ముఖ్య కార్యదర్శి పట్టించుకోలేదు. క్యాప్రికాన్ బ్లెండర్స్ నుంచి చట్టవిరుద్ధంగా 6.15 కోట్ల డిమరేజ్ ఛార్జీలను వసూలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో సంబంధిత రికార్డులు అందజేయాలని మంత్రి కోరిన నివేదికల పేరుతో ముఖ్య కార్యదర్శి జాప్యం చేశారు. టీజీబీసీఎల్ ఎండీకి అవసరమైన వివరాలు ఇవ్వలేదు. ఏబీడీ లిమిటెడ్ కంపెనీ మద్యం ఉత్పత్తి, గరిష్ట అమ్మకం ధర విషయంలో అసాధారణ జాప్యంతో రాష్ట్ర ఖజానాకు భారీగా నష్టం కలిగిందనే ఫిర్యాదులపై ఎక్సైజ్ కమిషనర్ ను మంత్రి వివరణ కోరినా ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ఇక అవసరం లేని ఫైళ్లను కూడా సీఎంఓ కార్యాలయానికి పంపడం, మంత్రి తీసుకున్న నిర్ణయాలకు మంత్రి మండలి ఆమోదం కావాలంటూ కోరడం వంటి చర్యలతో తీవ్ర జాప్యం చేస్తూ వచ్చారు. ఈ అంశాలపై మంత్రి ఆదేశించిన ముఖ్య కార్యదర్శి పట్టించుకోలేదు. బ్లూసీల్ వైనరీ విషయంలో మేనేజ్మెంట్ మార్పు ప్రక్రియ ఎన్నికల కోడ్ కారణంగా 5 నెలల 21 రోజులు జాప్యం జరిగింది. లైసెన్స్ పొందడంలో మేనేజ్మెంట్ తప్పులేదని, అనుమతులు ఇవ్వాలని మంత్రి ఆదేశించగా మంత్రికి నిబంధనలు సడలించే అధికారం లేదని, ముఖ్యమంత్రికి మాత్రమే ఉంటుందంటూ రిజ్వీ ఆ ఫైల్ ను సీఎంఓకు పంపారు. మరోవైపు ఏ నిబంధన కింద సీఎంఓకు ఈ ఫైల్ పంపారో తెలపాలని ముఖ్య కార్యదర్శిని మంత్రి అడగాల్సిన పరిస్థితి ఎదురైంది. ఇలా సంబంధం లేని ఫైళ్లు పంపడం ద్వారా సీఎంఓపై అనవసరపు భారం మోపారు. డిస్టిలరీలకు సంబంధించి ఎల్ఓఐలను ఆమోదించే అధికారం మంత్రికే ఉన్నా మంత్రి మండలి ఆమోదం కావాలంటూ పెండింగ్ లో పెట్టారు. ఇక బార్ అసోసియేషన్ ఫిర్యాదులు, A4 దుకాణాల సంఘం నుంచి వచ్చిన ఫిర్యాదుల పరిష్కారానికి వీలుగా ఆయా అంశాల వివరాలతో
నివేదిక ఇవ్వాలని ఈ ఏడాది ఆగస్టు 30న కమిషనర్ ను మంత్రి కోరినా ఇంతవరకు నివేదిక ఇవ్వలేదు. కొన్ని లిక్కర్ సంస్థలకు సకాలంలో అనుమతులు ఇవ్వకపోవడంతో ఉత్పత్తి తగ్గిపోయి రాష్ట్ర ఖజానాకు 223 కోట్ల రూపాయల నష్టం వాటిల్లేలా కమిషనర్ వ్యవహరించారు అని మంత్రి పంపిన నోట్లో పేర్కొన్నారు. మొత్తంగా కొందరు అధికారుల వ్యవహారం మంత్రులకు తలనొప్పిగా మారినట్టు కనిపిస్తోంది. చూసారు కదా, ఇది వాటి స్పెషల్ స్టోరీ. మరొక స్పెషల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వేదిక టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వేదిక టీవీ.